హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము దర్శనంకి వెళ్ళాము. ఆ వ్లాగ్ చేశాను, చిన్న చిన్న బిట్స్ అన్నీ యాడ్ చేసి. ఆటోలు పైదాకా వెళ్ళవట్లేదు, ఇదివరకు వెళ్ళేదానికన్నా కొంచెం ముందే ఆపేశారు. ఎందుకంటే నవరాత్రులు అని చెప్పి కింద ఆపేసాక ఇక్కడ నుంచి నడుచుకుంటా మేము లైన్లోకి జాయిన్ అయ్యాము. ఇక్కడ నుంచి లైన్లోకి జాయిన్ అవ్వడానికి ఒక 1/2 కిలోమీటర్ ఉంది. అక్కడ దాకా నడిచాక అక్కడ నుంచి లైన్ స్టార్ట్ అయ్యాము. దర్శనం అయితే ఈరోజు చాలా బాగా జరిగింది. లైన్లో కూడా చక్కగా భక్తులందరికీ కావాల్సిన వాటర్ అవన్నీ ఎప్పటి నుంచి అవైలబుల్గానే ఉంచారు. అండ్ మెడికల్ టీమ్ కూడా అవైలబుల్ ఉన్నారు ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయితే. ఇది లోపలికి వచ్చేసాక మామూలుగా ఫోన్స్ అలౌ చేశారు, నవరాత్రులు కాబట్టి అలౌ చేశారు. దర్శనం అయితే ఎంత బాగా జరిగిందంటే చక్కగా జరిగింది. ఈసారి 1 అవర్లో బయటకు వచ్చేసాము. 5కి లైన్లోకి వెళ్ళి 6 కల్లా బయటకు వచ్చేసాము. ఎంతమంది విజిట్ చేశారు దసరా నవరాత్రులు అప్పుడు విజయవాడ టెంపుల్. ఇక్కడ కూడా బయట కూడా చాలా శివాలయం బాగుంది. లైన్ కూడా కొంచెం పర్లేదు, 5కి వెళ్ళాం కాబట్టి ఎర్లీగా ఉంది. కొంచెం రష్ ఏం లేదంటారా, పర్లేదు. ఒక 1 అవర్లో వచ్చేసాం అనిపించింది. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. నవరాత్రుల్లో కుదురుగా కుదురుగా అనుకున్న దర్శనం చాలా బాగా జరిగింది. మీరు కూడా విజిట్ చేసినారంటే కమెంట్ చేయండి. బయట కూడా స్ట్రీట్ షాపింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఇది ఫెస్టివల్ డేస్ కదా, అందరూ ఇది హెల్ప్ చేస్తూ ఉంటారు అని చెప్పి స్ట్రీట్ షాపింగ్ కూడా పెట్టేశారు. మంచిగా ఉంది. పడకల్లా బయటకు వచ్చేసి నడుచుకుంటూ వచ్చాము 1 టౌన్ దాకా కూడా బయటకి. సో దట్ ఏంటంటే ఆటోలు ఈజీగా దొరుకుతాయి అని చెప్పి ఎలాగైనా బుక్ చేసుకున్నాక అక్కడ లోపల దాకా రానివ్వట్లేదు, అందుకని నేను వచ్చాను. ఇది మీకు నా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది బయటకు వచ్చేసాక జస్ట్ కొండ వ్యూ ఒకసారి తీసుకొని ఎలా డెకరేషన్ చేశారు ఈ ఇయర్ అని చెప్పి చాలా అంటే చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ సీ యూ నెక్స్ట్ వ్లాగ్.